ప్రభు పేట మనందరికీ మరొక దినంలోకి వందనాలు. ఈ దినం దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి వాక్య భాగాన్ని మనందరం చూసుకోగలిగితే గనక చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనం మనం చూసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనము. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి కనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చును. ఇదిగో, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఉన్న శాస్త్రులు పరిసయ్యులతోటి కూర్చొని మాట్లాడుతూ ఉన్నారనమాట. అక్కడ ఉన్నటువంటి మనందరికీ తెలుసు, నిన్వే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందారు. నిన్వే అనేది ఏంటి? ఒక పట్టణము. ఆ పట్టణస్థులందరూ కూడాను ఘోరమైనటువంటి దుష్టత్వం పాపంలో ఉన్నప్పుడు దేవుడు నిన్వే పట్టణస్థులకి యోనా అనేటటువంటి ప్రవక్తను పంపించి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడాను నువ్వు ప్రకటించు. దేవుడికి కోపం వస్తుంది, దేవునికి ఉగ్రత వస్తుంది, మీరు మారండి, మారు మనస్సు పొందితే ఆ ఉగ్రత నుంచి తప్పింపబడతారు అని చెప్పేసి దేవుడు ఎవరికి చెప్పమన్నారు? యోనాకి అనే ప్రవక్తకి చెప్పి పంపించారు. కానీ యోనాకి ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళటం ఇష్టం లేక యోనా ఏం చేశాడంటే, ఆహా, ఇప్పుడు నేను వెళ్ళాను అనుకో, చక్కగా వాక్యాన్ని ప్రకటించాను అనుకో, మారు మనసు పొందమంటే అక్కడ ఉన్న జనులు నిజంగా మారు మనసు పొందేశారనుకో, పొందితే వాళ్ళందరినీ దేవుడు కాపాడేస్తాడు. కాబట్టి ఇప్పుడు పాపం వాళ్ళు తప్పులు చేస్తున్నారు, వాళ్ళకి శిక్ష పడాలి అని కోపంగా ఉంది యోనాకి. కానీ మన దేవుడు మంచి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. వీళ్ళు ఇప్పుడు మారు మనసు పొందితే ఖచ్చితంగా వాళ్ళని కాపాడతాడేమో అని చెప్పి ఆయన ఏం చేశాడు అంటే, నిన్వే పట్టణానికి వెళ్లకుండా తర్షీస్ అనేటటువంటి వేరే పట్టణానికి వెళ్ళబోయాడు. అదంతా మనకు తెలుసు కదా. కానీ దేవుడు మరలా అతన్ని ఆ యొక్క సముద్రపు తుఫాను రావటము, సముద్రపు అలల్లో మళ్ళా యోనా గారు వాళ్ళు ఏం చెప్పారు, ఆ షిప్ లో ఉన్న వాళ్ళందరూ అసలు ఎవరు ఇక్కడ ఏదో పాపం చేసిన వాళ్ళు ఉన్నారు అన్నప్పుడు యోనా వెంటనే చెప్పాడు, అది నా వల్లే, నేనే నా దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా వెళ్తున్నాను కాబట్టి ఇంత ఘోరం జరుగుతుంది, నన్ను సముద్రంలో పడేయండి, మీకు తుఫాన్ ఆగిపోతుంది, మీరందరూ సురక్షితంగా ఉంటారని తనకి తనే చెప్పుకున్నారు. అప్పుడు వెంటనే సముద్రంలో ఉన్న వాళ్ళంతా కలిసి ఆయనను సముద్రంలో పడేయటం, వెంటనే దేవుడు చేపకి ఆజ్ఞ ఇవ్వటం, చేప యోనాను మింగటం. ఆ తర్వాత దేవుడికి ప్రార్థన చేసుకున్నాడు చేప కడుపులో నుంచి, అయ్యా నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను, దయచేసి నన్ను క్షమించమని. అప్పుడు వెంటనే ఆ చేప వచ్చి ఏ నిన్వే పట్టణానికి దేవుడు వెళ్ళమన్నాడో ఆ పట్టణం యొక్క ఒడ్డున పూసేసింది అనమాట. ఇదంతా మనకు తెలుసు. అక్కడికి వచ్చిన తర్వాత, నిన్వే పట్టణానికి వచ్చిన తర్వాత యోనా గారు ఆ ప్రదేశం అంతా తిరుగుతూ జనులకు చక్కగా వాక్యాన్ని బోధించినప్పుడు వాళ్ళంతా మారు మనసు పొందారు. వాళ్ళంతా మారు మనసు పొందటం వలన దేవుడు వారు ఎవ్వరి మీదకి ఉగ్రత రాకుండా, అక్కడ ఎంతమంది జనము కూడా రాయబడింది. ఆ రోజుల్లోనే నిన్వే పట్టణంలో 1,40,000 మంది ఉన్నారంట. అంటే ఎంత పెద్ద పట్టణమో చూడండి. అది ఇప్పట్లోనే 1,00,000 మంది ఉన్నారంటే ఒక ఊర్లో, ఆ ఊరిని పెద్ద ఊరుగానే అనుకుంటామా లేదా? అలాంటిది ఆ దినాలలో 1,40,000 మంది. ఆ దినాలు అంటే ఎప్పుడు అవి? యేసుక్రీస్తు ప్రభు వారు కూడా రాకముందు దినాలు అవి. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు దినాలకు జనం ఎక్కువ మంది ఉంటేనే చాలా జనం అనే టైంలో అంత పెద్ద జనం ఉన్నటువంటి ఆ పట్టణం అంతా రక్షింపబడింది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తాను భూమి మీద ఉన్నప్పుడు ఆ విషయం గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు. నిన్వే పట్టణస్థులు యో యోనా చెప్పిన వెంటనే ప్రకటన విని మారు మనసు పొందారు గనక విమర్శ సమయంలో, అంటే ఒక తీర్పు దినం ఉంది మనందరికీ. ఆ తీర్పు దినములో ఖచ్చితంగా నిన్వే పట్టణస్థులు అందరూ వచ్చి, అంటే మన తరంలో మన జనరేషన్ వాళ్ళ మీద నిలబడి ఏం చెప్తారు అంటే, మాకు ఒకటేసారి, అప్పటికేం బైబిల్ లేదు, అప్పటికేం 66 పుస్తకాలు బైబిల్లో ఉన్న విషయాలు ఏమి వాళ్ళకి తెలియదు. కేవలం ఒకటేసారి యోనా అనే ప్రవక్త వచ్చి చెబితే అంతమంది మారు మనసు పొందాము. కానీ ఈ తరం వాళ్ళకి ఎన్ని చెప్తున్నా, ఇంత పుస్తకం మనకు అందరికీ దేవుడు బైబిల్ గ్రంథంలో తాను చేసినటువంటి మనిషి కొరకు చేసినవన్నీ కూడా రాయించి మనకి అందించిన, ఇవి చదివి లేకపోతే విని కూడా ఇంకా మీరెవ్వరు మారు మనసు పొందట్లేదు. కాబట్టి ఆ యొక్క నినివే పట్టణస్థులు కూడా తీర్పు దినంలో అందరూ ఒక దగ్గరమే ఉంటాం. ఇప్పటి వరకు జరిగిన తరాలందరూ అక్కడే ఉంటాం. వాళ్ళు వీళ్ళని ఎక్కువ శిక్షించండి అని మన మీద వెంటనే న్యాయం పలుకుతారంట. అంటే లేచి మాట్లాడతారంట తీర్పు విషయంలో అన్నమాట. కాబట్టి మీరు జాగ్రత్త అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత 42వ వచనంలో కూడా చూసుకుంటే, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి,
ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యే మాట్లాడుతున్నారు ఈ విషయాలు. సొలొమోను ఎవరు? సొలొమోను ఒక రాజు. ఆ రాజు మంచి జ్ఞానం కలిగినటువంటి రాజు. ఈ యొక్క మొత్తం అప్పటి వరకు భూమి మీద ఉన్న వారందరిలో కల్లా దేవుడు ఎక్కువ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి రాజు సొలొమోను రాజు. ఆ విమర్శ సమయంలో దక్షిణ దేశపు రాణి అంట ఈ తరము వారితో నిలవబడి, సొలొమోను జ్ఞానం వినటానికే నేను ఎక్కడి నుంచి వచ్చాను? మా యొక్క దేశం నుంచి యెరూషలేముకి వచ్చాను. సొలొమోను గారు ఎక్కడ ఉంటున్నారు? యెరూషలేములో ఉంటున్నారు. ఈమె ఎక్కడ ఉంటుంది? దక్షిణ దేశపు రాణి. ఈమె చాలా దూరమైనటువంటి దేశంలో ఉంటుంది. అక్కడ నుంచి ఆ దినాలలో ప్రయాణం ఎంత కష్టం చెప్పండి. ఈ దినాలలోనే ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళాలి అంటే ఎంత వీసాలు, ఎంత ప్రయాణం, ఎన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ మనకు ఉంటాయి. అలాంటిది ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు ఏవీ లేవు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇంకా లోకంలోకి రాని దినాలు, అంటే 2000 సంవత్సరాల కంటే ముందు సంవత్సరాలు. ఆమట యెరూషలేములో సొలొమోను అనే రాజు మంచి జ్ఞానంతో చాలా విషయాలు చెప్తున్నాడని విని, అసలు ఆయన యొక్క జ్ఞానం యొక్క విషయాలు ఇక్కడి నుంచి ఎక్కడి దాకా వినపడ్డాయో చూడండి. భూమి అంతముల్లో ఆమె ఊరు, ఆమె దేశము భూమికి చివరుండే దేశం అంట. ఆ దేశం, ఆ దేశము నుంచి ఆమె ఈయన జ్ఞానం వినటానికి వచ్చి ఆయన జ్ఞానం విని ఆనందపడిందంట. అయితే సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడని యేసయ్య మాట్లాడుతున్నారు. అంటే సొలొమోను కంటే జ్ఞానం కలిగిన, అసలు జ్ఞానానికి ఆధారమైన నేను చెప్తుంటే మీరు వినట్లేదేమీ కూడా. సొలొమోను జ్ఞానం వినటానికి ఆమె ఎక్కడెక్కడి నుంచో పరిగెత్తుకొని వచ్చింది. నేను జ్ఞానానికి ఆధారమైనటువంటి దేవుడిని, నేనే జ్ఞానమునకు మూలము. కానీ నేను చెప్తుంటే మీరెవ్వరూ వినట్లేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి జనులందరితో కలిసి దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఎవరైతే వినట్లేదో నా యొక్క మాటలు, వారందరి మీద రేపు ఆ దేశపు రాణి కూడా నుంచొని వీళ్ళని ఎక్కువ శిక్షించండి. ఎందుకంటే సొలొమోను అనే ఆయన ఎవరు? మామూలు రాజు. ఆయన మామూలు మనిషే ఆయన కూడాను. అయినా ఆయనకు జ్ఞానం దేవుడిచ్చాడని గ్రహించి ఆయన జ్ఞానం వినటానికే ఆమె ఎక్కడి నుంచో వచ్చిందంట. నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. సొలొమోను ఎలాంటి జ్ఞానం కలిగిన వాడు అంటే, ఆ దేశపు రాణి వచ్చినప్పుడే ఇది జరిగింది. ఏంటి జరిగింది అంటే, ఆయన టేబుల్ మీద 2 ఫ్లవర్ వాజులు పెట్టాడంట. 2 ఫ్లవర్ వాజులు పెట్టేసేసి ఆటిల్లో 2 చెట్లు వేసి ఉన్నాయి అన్నమాట. పూలు వచ్చినటువంటి చక్కని ఆ యొక్క రోజ్ ఫ్లవర్స్ వచ్చినటువంటి 2 మొక్కలను పెట్టాడనమాట. చాలా పెద్ద ప్యాలెస్ కదా, అన్ని వైపులా కర్టన్స్ అన్ని కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. ఆమె 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 అడుగుతుంది అనమాట. వెంటనే ఆమె పరీక్ష పెడుతుంది సొలొమోను జ్ఞానానికి. వెంటనే పరీక్ష పెడుతుంది. ఆమె పెట్టింది అవి 2 కూడా ఆ చెట్లు. పెట్టి ఈ రెండిట్లో ఒకటి ప్లాస్టిక్‌ది, ఒకటి నిజమైనది. కానీ 2 సేమ్ అట్లానే ఉన్నాయన్నమాట. నువ్వు కనిపెట్టగలవా నీ జ్ఞానంతోటి? నువ్వు టచ్ చేయకూడదు, దగ్గరకు రాకూడదు, వాసన అసలే చూడకూడదు. కానీ నువ్వు చెప్పగలగాలి. అప్పుడు నువ్వు జ్ఞానవంతుడు అని నేను నమ్ముతాను అని ఇలాంటి పరీక్ష పెట్టిందంట ఆ రాణి ఇతని జ్ఞానాన్ని కనుక్కోవడానికి. అప్పుడు సొలొమోను గారు ఒక్క నిమిషంలోనే దేవునికి ప్రార్థన చేసేసుకొని వెళ్ళిపోయి ఆ సైడ్ ఉన్నటువంటి డోర్ ఓపెన్ చేశాడంట. డోర్ ఓపెన్ చేసిన 5 నిమిషాలకి అటు పక్క నుంచి తేనెటీగ వచ్చి నిజమైన చెట్టు మీద వాలింది. ఇదే నిజమైన చెట్టు అని చెప్పగలిగాడు. ఒక తేనెటీగ బయట నుంచి వచ్చి నిజమైనటువంటి ఆకులు, నిజమైన పువ్వులున్న చెట్టు మీద వచ్చి వాలిందనమాట. అంటే ఆ దగ్గరికి వెళ్ళలేదు, వాసన చూడాల్సిన పని లేదు, ఏం చేయకుండానే ఆయన జ్ఞానముతోటి ఆ విషయాన్ని కనిపెట్టేశాడనమాట. ఇలాగ జ్ఞానముతోటి ఉన్నటువంటి సొలొమోను గారు ఇంకా అనేకమైన విషయాలు. ఆ దినాలలో ఒక తల్లి, ఇది మనం ఎప్పుడు బయట కూడా చూసుకుంటూ ఉంటాం ఆ స్టోరీని కూడా. ఇద్దరు తల్లులు ఉన్నారంట. ఆ యొక్క ఇద్దరు తల్లుల్లో ఒక తల్లి బిడ్డ ఆల్రెడీ చనిపోయింది. ఇద్దరు ఒకటేసారి బిడ్డలను కన్నారు. ఒక బిడ్డ చనిపోయింది. ఈ రెండో బిడ్డ నిజమైనటువంటి ఆ తల్లి, ఆ బిడ్డ నా బిడ్డ, నా బిడ్డ అని ఇద్దరు కొట్టుకుంటా ఉన్నారంట. ఈ బిడ్డ నా బిడ్డ, నా బిడ్డ అని చెప్పేసేసి ఇద్దరు కొట్టుకుంటా ఉన్నారు. కొట్టుకుంటూ ఉంటే అది రాజుగారి దగ్గరికి వచ్చిందనమాట. అసలు ఈమె ఎవరి బిడ్డ? ఎవరూ చూడలేదు. వాళ్ళిద్దరికి తల్లికి తెలియాలి. అది పుట్టిన బిడ్డలు. ఇద్దరు ఎక్కువగా పుట్టిన బిడ్డలు అందరూ ఒక రకంగానే ఉంటారు కదా అని చెప్పేసేసి ఇప్పుడు జ్ఞానంతో కనిపెట్టాలి. ఎలా కనిపెడతారు అని చెప్పేసేసి అప్పుడు రాజుగారిని అడిగినప్పుడు ఆ రాజుగారు ఇదే మనకి తెలియపరిచేది. మనం బయట కూడా చాలా సార్లు చూసుకుంటాం అనమాట. వెంటనే ఆ బిడ్డని పైకెత్తేసేసి 2 ముక్కలుగా కట్ చేసేసి ఆ యొక్క ఇద్దరికి చెరొక ముక్క ఇచ్చేసేయండి ఆ బిడ్డని అన్నారంట. అప్పుడు నిజమైన తల్లి ఏమందంటే, నా బిడ్డ ప్రాణం పోవటం నాకు ఇష్టం లేదు, ఆమెకే ఇచ్చేయండి, ఎక్కడో చోట నా బిడ్డ పెరుగుతాడని. నిజమైన తల్లికి బిడ్డ చనిపోవడం ఇష్టం లేదు కాబట్టి ఆ మాట అనగలిగింది. అలాంటి జ్ఞానమైన విషయాలు సొలొమోను గారు ఆ దినాల్లోనే చెప్పేవాళ్ళంట.
అంతటి జ్ఞానం ఇచ్చినటువంటి దేవుడైతే మీరు ఇప్పుడు ఈ యొక్క రాణి చెప్తుందనమాట, ఖచ్చితంగా ఈ రాణి రేపు మీ మీద విమర్శ దినమందు నా జ్ఞానాన్ని మీరు పట్టించుకోవట్లేదు కాబట్టి విమర్శ దినమందు మీరు ఖచ్చితంగా ఎదుర్కోబోతున్నారు అని చెప్పేసి తెలియపరిచింది. చూడండి, ఆవిడ వచ్చినటువంటి ఆ సమయం ఏం జరిగిందో కూడా మనము రాజుల గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఒక్కసారి మనందరం కూడా చూడగలిగితే చూడండి, మొదటి రాజుల గ్రంథం దగ్గరికి వెళ్ళగలిగితే మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయంలో ఈ విషయం అంతా కూడా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విషయం గురించి అయితే ప్రస్తావిస్తున్నారో అది ఆల్రెడీ పాత నిబంధనలో మొదటి రాజుల గ్రంథంలో రాయబడి ఉన్నదన్నమాట. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయం తీస్తే చూడండి, ఆమె ఏ దేశమో కూడా రాయబడి ఉన్నది అక్కడ. షేబా దేశపు రాణి యెహోవా నామమును గురించియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించి విని గూఢార్థం గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఆమె కూడా ఎందుకు వచ్చిందంట అక్కడికి? ఇతని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవటానికి అని చెప్పేసేసి యెహోవా నామమును గురించి వినిందంట. సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించి వినిందంట. అతన్ని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్ణ విస్తారమైన బంగారమును రత్నములు ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, షేబా దేశపు రాణి సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించి, సొలొమోను అనే ఆయన ఎవరన్నాను ఇప్పుడు? ఒక రాజు. ఒక రాజుకు కలిగిన కీర్తిని గురించి వినడానికి ఆమె షేబా దేశం నుంచి ఆయన నామమును విని వచ్చింది. ఈ రోజు మనల్ని దేవుడు అడుగుతూ ఉన్నాడు, నీ రాజు ఎవరు? మన రాజు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు మన రాజు. ఆయనను గురించి మరి నువ్వు వినటానికి ఏ దేశం నుంచి వస్తున్నావు, ఎంత దూరం నుంచి వస్తున్నావు, పక్కనే మనం అరేంజ్మెంట్స్ చేసినా గానీ దగ్గరగా వచ్చి వినేటప్పుడు ఎంతమంది ఉన్నాము, ఈ విషయాల్లో దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడనమాట. ఇక్కడ అదే చెప్తా ఉన్నారు. ఆమె ఎలా వచ్చిందంటే గొప్ప పరివారంతో గంధవర్ణ విస్తారమైన బంగార రత్నములు ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేముకు వచ్చింది. ఒక రాజు, మామూలు రాజుని దర్శించటానికి వాళ్ళు వస్తున్నటువంటి పద్ధతి చూసారా, ఎన్నో రకాలైనటువంటివి తీసుకొని వస్తూ ఉన్నారు. అప్పుడే వాళ్ళు హోదాగా నిలబడగలుగుతారు. కానీ మనము మన రాజు దగ్గరకు వస్తూ బంగారం తెమ్మని దేవుడు అడగట్లే, కానీ మనల్ని ఏం తీసుకొని వచ్చావు నువ్వు నా దగ్గరికి అని అడగడు. కానీ ఇదిగో నీ హృదయాన్ని నా దగ్గరికి తీసుకొని వస్తావా, నీ హృదయంలో నాకు చోటు ఇస్తావా, నీవు మంచి హృదయంతో నా దగ్గరికి రమ్మని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అనమాట. ఇంకా చూడండి, ఆమె సొలొమోను దర్శనం చేసి తనకు తోచిన దాన్ని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునికి మరుగైనది ఏది లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటికీ భావము చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ ఇందాక చాలా 2-3 చెప్పాను కదా, అలాంటి ప్రశ్నలు ఆమె ఇంకా ఎన్నో వేసిందంట. అన్ని ప్రశ్నలకు కూడా సొలొమోను సమాధానము చెప్పారంట. ఇంతకు ముందు కూడా ఒక జాడి పెద్ద అంటే చిన్న మూత ఉంటుంది కదా, ఇట్లా ఉంటాయి కూజాలు, తెలుసు కదా, మీరు చిన్నప్పుడు మనం ఎక్కువ చూస్తాం కదా, అలాంటి చిన్న కూజాలో పెద్ద సొరకాయని పట్టించాలి అని చెప్పిందంట ఆమె. పెద్ద సొరకాయ దానిలో దూరాలి అని చెప్పిందంట ఆమె. అలాంటి క్వశ్చన్స్ అన్ని అడిగిందంట. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయన దీనికి అడిగితే ఖచ్చితంగా నాకు ఒక నెల రోజులు టైం కావాలి అని అడిగాడంట. తప్పకుండా అనంట. చిన్న విత్తనాన్ని లోపల వేసేసి మొక్క లోపల పెద్దగా పెరిగిన తర్వాత ఇదిగో దాని నిండా చక్కగా పెద్ద సొరకాయ వచ్చిందని చెప్పేసి చూపించాడంట. అట్లాంటి జ్ఞానం కలిగినటువంటి ఆయన అన్నమాట. ఆమె అలాంటి ప్రశ్నలు ఎన్నో అడిగిందంట ఆయన దగ్గర. అయితే అక్కడ మన దేవుడు ఇక్కడ మన ప్రభు మన రాజు దగ్గరికి మనం అడగకుండానే అన్ని ఆయనకి తెలుసు. ఈమె అయితే అడిగి తెలుసుకుందేమో కానీ ఆన్సర్స్ మన రాజుకి మన జీవితాల్లో ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ చింతలో ఉన్నావు, ఏ ఇబ్బందిలో ఉన్నావు, ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నావు, అన్ని సమస్తము ఎరిగినటువంటి రాజు మనకున్నాడు. ఆ రాజు దగ్గరికి నువ్వు అన్ని చెప్పుకోగలిగితే ఆయన మన ప్రశ్నలన్నిటికీ ప్రత్యుత్తరము ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రాజునికి మరుగైనది ఏదీ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటికీ ఆయన భావము చెప్పెను. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ కూడా ఆయన అయితే అక్కడ భావము చెప్పెను. ఇంకా చూడండి, షేబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును
సొలొమోను యొక్క జ్ఞానమునే కాదు, అతడు కట్టించినటువంటి మందిరమును ఆమె చూసిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నీవు ఎలాంటి మందిరము దగ్గరికి వస్తూ ఉన్నావు? మందిరంలోకి అసలు వస్తూ ఉన్నావా? ఆమె చూడండి, ఆయన కట్టించినటువంటి మామూలు మందిరం దగ్గరికైతే వచ్చిందేమో కానీ, మన దేవుడు అదిగో నీ హృదయం అనే మందిరంలో నివాసం చేయాలని ఆశపడతా ఉన్నాడు. నీ హృదయమే ఒక దేవాలయం అని తెలియపరుస్తూ ఉన్నారు. నీ హృదయం అనే దేవాలయంలో నేను నివసించాలని ఆశపడుతూ ఉన్నారు. ఆయన మనిషి హృదయంలో ఉండాలని ఆయనకు ఆశ. మనిషితో కలిసిపోవాలని ఆయనకు ఆశ. మనిషితో పాటు కలిసి నడవాలని ఆయనకు ఆశ. మనమే ఆయనను పక్కకు పెడతా ఉంటాం. మనమే ఆయనని దూరంగా పెడతా ఉంటాం అన్నమాట. ఇది చూడండి, మనకు అందరికీ తెలుసు, పరమ దేవుడు మహిమ లోకంలో విడిచి మట్టి లోకంలోకి ఎందుకు ప్రవేశించాడు? మన కోసమే కదా. మన పాపములన్నిటినీ తీసివేయటానికి ఆయన ఆ లోకం నుంచి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూడగలిగితే 5వ వచనంలో, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములు, అతని సేవకులు కూర్చుండు పీఠములు, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములు, అతని గిన్నెనందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయం పొందినదై. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బల్ల మీద పెట్టినటువంటి రాజుగారు తినమని పెట్టిన ఆ బల్ల మీద పెట్టిన భోజన పదార్థాలు చూసి ఆశ్చర్యపోతుందంట. అతని సేవకులు కూర్చుండే పీఠాలు, అతని ఉపచారులు ఏ విధంగా కనిపెడుతున్నారు, ప్రతి పనిని కూడా ఫాస్ట్ గా ఎలా ఆమెకి అంటే వెంటనే అందిస్తున్నారు. సొలొమోను గారి దగ్గర ఉపచారం చేసేవాళ్ళు ఎమ్మటెమ్మటే ఏది కావాలో అది ఫాస్ట్ గా ఎట్లా తీసుకొస్తున్నారు. ఇవన్నిటిని ఆమె గమనిస్తూ, చూడు, వాని వస్త్రాలు, అతని గిన్నెను అందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయం పొందుతుందంట. అన్ని ఆమెకు ఆశ్చర్యంగా ఉన్నాయి అన్నమాట. చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. భోజన పదార్థాలు చూస్తే ఆశ్చర్యంగా ఉన్నాయి. వాళ్ళు వేసుకున్న వస్త్రాలు చూస్తే ఆశ్చర్యంగా ఉన్నాయి ఆమెకి. అంత అంటే ఆమె కూడా ఒక రాణి. ఆమెమి మామూలు మనలాగా కింద దగ్గర ఉన్న వ్యక్తి కాదు. వెళ్ళి ఆశ్చర్యంగా ఇదేంటిది అని ప్రతి చిన్నదాన్ని చూడటానికి. ఆమె కూడా ఒక దేశానికి రాణి. కానీ ఇక్కడ ఉన్నవన్నీ కూడాను ఆమెకి ఇంకా చాలా కొత్తగా, చాలా వింతగా, చాలా ఎక్కువగా కనపడుతున్నాయి అన్ని కూడాను. అంటే దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు సొలొమోను గారిని చూడండి. ఒక రాణులే, రాజ్యాలు ఉన్న వాళ్ళే ఈ రాజును చూసి ఆశ్చర్యపోయే అంతగా ఉన్నాయన్నమాట ఆ భోజన పదార్థాలు. ఈ రోజు మన దేవుడు మనల్ని అడుగుతా ఉన్నారు, ఇదిగో మనకు ఆయన ఇస్తున్నటువంటి భోజనం ఏంటి? మనకందరికీ ఆయన కూడా మనకి నిత్యమైనటువంటి జీవాహారాన్ని ఆయన మనకి ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనకి అక్కడ మామూలు భోజనాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోతూ ఉంటే, మన రాజు మరి మనకి ఇస్తానంటున్న ఆ జీవాహారాన్ని చూసి మనం ఎంత ఆశ్చర్యపోవాలి, మనం ఎంత సంతోషపడాలి. అయ్యా, ఆయన దగ్గరికి వస్తే, ఆయన మందిరానికి వస్తే, ఆయన సన్నిధికి వస్తే ఆయన జీవాహారాన్ని ఇస్తాడు, జీవజలాలను ఇస్తాడు మనకి. ఇవి ఎప్పటికీ కూడాను మనకి ఇంకా ఎప్పటికీ మనకు ఆకలి వెయ్యదు, దాహం వెయ్యినటువంటి ఆహారాన్ని ఆయన అందిస్తాడని మనం ఎందుకు మర్చిపోతా ఉన్నాం? మన జీవితాల్లో ఎక్కడ మనము వెనక్కిబడిపోతా ఉన్నాం? ఎక్కడ మన జీవితాల్లో మనము ఇదిగో ప్రతి విషయాల్లో కూడాను పగలు, ప్రతీకారాలు, కుళ్ళులు, చింతలు, ఏవేవో మనసులు పెట్టేసేసుకొని ఎక్కడ మనము జీవాహారాన్ని గురించి మర్చిపోతా ఉన్నాము? మనం జీవాహారం వైపు చూడట్లేదు కాబట్టే, మనం దేవుని వైపు చూడట్లేదు కాబట్టి ఇవన్నీ మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవి ఎంత తీసినా దాహం తీరనివి. అవి ఎన్నున్నా కానీ మనకి తీరేది కాదు. వాటి కోసం నువ్వు ఎంత కష్టపడ్డా, ఈ రోజు ఒకటి వస్తే మళ్ళీ దాన్ని కాకుండా ఇంకోటి కావాలని కోరుకునే టైపే తప్పించి మనుషులవి దానితో తృప్తి పొందేటటువంటి మానవ సమాజం కానే కాదు. అందువల్ల వాటి వైపు చూస్తే ఎప్పటికీ తృప్తి ఉండదు. కానీ యేసయ్య వైపు చూస్తే, ఆయనను గురిగా పెట్టుకుంటే ఎప్పుడు నీకు తృప్తిగా ఉంటుంది. నీ జీవితంలో ఎన్ని లోపాలు వచ్చినా, నీ జీవితంలో ఏది కోల్పోతున్నా, ఇక్కడ లోకంలోకి సంబంధించినవి ఏవి మన వైపు నుంచి తొలగిపోతున్నప్పటికీ కూడాను ఆయన వైపు చూడగలిగితే ఆయన ఇచ్చే జీవాహారము, జీవజలము యుగ యుగాలు మనల్ని నిలబెడుతుంది. ఇక్కడ ఉన్న 60-70 ఏళ్ళ సంవత్సరాలకు కావాల్సిన ఆహారం కాదు, కానీ దేవుడిచ్చేటటువంటి ఆ ఆహారము మనల్ని యుగ యుగాలు ఆయనతో పాటు నివసింపచేస్తుంది. మరి దాని యందు మనము సంతోషించాలి. ఇక్కడ అందుకే ఈ సొలొమోను జ్ఞానము, ఈ సొలొమోను ఇస్తున్నటువంటి, ఇంకా అక్కడ చూడండి ఒక్కసారి మనం చూడగలిగితే, అక్కడ మనందరం కూడా చూడగలిగితే చూడండి, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులు చూచి
విస్మయమొందినదై. హల్లెలూయా, హల్లెలూయా. దహన బలులను చూచి ఆమె విస్మయం పొందిందంట. ఆ దహన బలులు మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒకే ఒక్కసారి బలిగా మనందరి కొరకు అర్పించబడ్డారు. అక్కడ ఆవిడ వాళ్ళు అర్పిస్తున్నటువంటి దహన బలులను చూసి ఆమె విస్మయం పొందుతూ ఉంటే, మన కొరకు ఇప్పుడు సొలొమోనుని నువ్వెన్నయ్యా దహన బలులు ఇస్తావు అని అడిగామనుకోండి, ఓ 1,00,000 గొర్రెలని కొట్టి పడేయండి, 1,00,000 గొర్రెల్ని ఈ రోజు దహన బలి చేసేద్దాం అంటాడు. ఎందుకంటే రాజు ఆడ గొర్రెలు ఎదురుగ్గా చాలా కనపడుతున్నాయి కాబట్టి. సర్లే ఆ దహన బలులు పక్కన పెట్టి సొలొమోన్ నువ్వు చచ్చిపో అంటే, నువ్వు రా అంటే వచ్చేవాడా? ఆయన రాజు అయినప్పటికీ కూడాను, సరే ఆ 1000 గొర్రె పిల్లలు వద్దు, మాకు 1,00,000 గొర్రె పిల్లలు వద్దు, నిన్ను చంపేస్తాం రా ఈ రోజు అంటే వచ్చేవాడా? రాలేదు ఆ రోజు. కానీ మన రాజు, మన దేవుడు, మన గొప్ప దేవుడు, ఇదిగో ఆయన ఒకటేసారి నేను మీ అందరి కోసము కూడాను ఇదిగో దహన బలి అవ్వటానికే వచ్చానని చెప్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అలా 1,00,000 గొర్రె పిల్లలు ఇస్తానన్న ఆ సొలొమోను గురించి వినటానికి ఆవిడ అంత దూరం నుంచి వస్తే, మన కొరకే ప్రాణం అర్పించినటువంటి మన యేసయ్యని గురించి వినటానికి మనం ఎంత దూరం పరిగెత్తాలి, ఎన్నిసార్లు ఆయన పాదాల దగ్గరికి రావాలి, ఎన్నిసార్లు ఆయన సన్నిధిలో కూర్చోవాలి. కానీ మనం ఎక్కడో తప్పిపోతానే ఉన్నాము. ఎక్కడో మనము ప్రతి విషయంలో మనుషుల యొక్క మాటలు వినో, లేకపోతే అనేకమైనటువంటి పనులు కల్పించుకోనో ఆయన దగ్గరికి మాత్రం దూరం అయిపోతా, మిగతావన్నీ మనం బాగానే చూసుకుంటా ఉన్నాం. అవన్నిటికంటే ముందు ఈయన దగ్గరకు వస్తే అవన్నీ ఆటోమేటిక్ గా మనకు వస్తాయి. మనకు అది అర్థం కాకుండా మనం మిగతా అన్ని చోట్లకు పరిగెడతాం, ఇక్కడికి రావటానికి మాత్రం మనము సమయాన్ని తీసుకోలేకపోతా ఉన్నాము. చూడండి, ఇంకా ఈ విషయాలన్నిటి గురించి విస్మయం ఉందంటే అప్పుడు రాజుతో ఆమె ఏమంటుందో చూడండి. మొదటి అధ్యాయం నుంచి 5 దాకేమో ఆమె విస్మయం పొందటమే ఉంది. ఇప్పుడు ఆమె ఏమంటుందో చూడండి, 6వ వచనం. రాజుతో ఇట్లా నేను నీ కార్యముల గురించియు జ్ఞానమును గురించియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కనులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మక ఉంటిని. ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనిచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దాన్ని బహుగా మించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఎంత అద్భుతము! యెహోవా దేవుడిగా కలిగిన జనులు ధన్యులు. బైబిల్ గ్రంథంలో ఆ వాక్యం రాయబడి ఉంటుంది. ఇక్కడ ఈవిడేమంటుంది అంటే సొలొమోన్నే అంటుంది కేవలం. నీ జనులు ధన్యులు. నీ దగ్గరుండి ఇవన్నీ అనుభవిస్తున్న వాళ్ళు, ఇవన్నీ తింటున్న వాళ్ళు, లేకపోతే నీ జ్ఞానాన్ని చూస్తున్న ఈ ప్రజలు చాలా ధన్యులు, చాలా గొప్ప వాళ్ళు అంటున్నామే. కానీ మనల్ని అయితే దేవుడు ఇదిగో దేవుణ్ణి యెహోవాను దేవుడిగా కలిగిన మనము ధన్యులు. హల్లెలూయా. శబదేశపురానికి అప్పటికి తెలియలేదు కానీ దేవుడి గురించి. ఆమె ఎంతసేపటికి సొలొమోనుని పొగుడుతుంది తప్పించి, మనమైతే ఈరోజు మన దేవుని గురించి అన్ని తెలుసుకొని ఆయనను మనము ప్రకటించే వారిలో ఉండాలి. హల్లెలూయా. ఆమె ఎవరిని ప్రకటిస్తుంది ఇప్పుడు? సొలొమోనుని ప్రకటిస్తుంది. ఇప్పుడు ఆమె తెలిసిపోయినటువంటి ఆ యొక్క విషయాలన్నీ చూసి ఆయనను పొగుడుతుంది ఎక్కడికి వెళ్ళినా గాని. కానీ మనం మన రాజుని గురించి తెలుసుకొని మనం ఎక్కడైనా ఆయన గురించి ప్రకటిస్తున్నామా లేదా? ఆమె కేవలం ఒక మనిషి అయిన సొలొమోనుని చూసే ఆహా! ఎంత చక్కగా చేస్తున్నాడు, ఇవన్నీ ఎంత బాగున్నాయి అని చెప్పి ఆమె తట్టుకోలేక చెప్పేస్తుంది అందరికీ గూడాను. అది కూడా ఒక రాణి అట్లా ప్రకటించిందంటే ఖచ్చితంగా ఆ రాణి ప్రజలు అందరూ వింటారు కదా! ఆమె ఇక్కడే ఇలా ప్రకటించిందంటే వారి దేశానికి వెళ్ళిన తర్వాత ఇంకెంతగా ప్రకటించుంటది. ఒక నార్మల్ రాజుని గురించి ఆవిడ అంతగా ప్రకటిస్తూ ఉంటే, మరి మన రాజుని గురించి, మనకి జీవాహారాన్ని ఇస్తానన్న రాజు గురించి, మన కొరకు బలైపోయినటువంటి రాజుని గురించి, మనతోటే నివాసం చేయాలని మన మందిరం, మన హృదయం అనే మందిరంలో ఉండాలనుకుంటున్న ఆ రాజుని గురించి మనం ఏమైనా ప్రకటిస్తున్నామా? మరొక ధన్యత ఏంటి అంటే, మనకి ఆ అవకాశాన్ని దేవుడిచ్చున్నాడు. మనం ప్రకటించే వారిగా మనకి ఇచ్చున్నాడు. యేసయ్యని ప్రకటించే వారిలో మనందరము ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఆమె అక్కడ ఏమంటుందో తెలుసా? నేను ఇంతకు ముందు విన్నవై, నేను మా దేశంలో ఉన్నప్పుడు విని వచ్చాను కదా! ఆ విని ఉన్నప్పుడు కొన్ని నేను నమ్మలేదు. కొన్ని నమ్మలేదు. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత చూసి అన్నిటిని నమ్మటమే కాదు, నేనసలు వినిన వాటిల్లో సగము కూడా ఇక్కడ సగము కంటే నేనంటే కొంచెమే విన్నాను. సగమే విన్నాను. ఇక్కడ నేను ఇంకా ఎన్నో చూస్తున్నాను. ఆమె అసలు కొంచెం వినింది చాలా ఎక్కువ అనుకోనొచ్చింది.
అబ్బా ఏంటి ఇంత జ్ఞానం అంట ఆయన దగ్గర అనుకోని. కానీ ఇక్కడికొచ్చి చూస్తే అసలు నేను వినింది చాలా కొంచెమే. ఇంకా ఇక్కడ ఎంతో గొప్ప జ్ఞానాన్ని నేను చూస్తున్నాను, గ్రహిస్తున్నాను అని చెప్పేసేసి ఆమె అంటుందనమాట. చూడండి, నీ జ్ఞానమును, నీ భాగ్యమును నేను వినిన దాన్ని బహుగా మించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు. నీ ముందర ఎల్లప్పుడూ పిలిచి నీ జ్ఞానవచనములు వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఎంత చక్కగా చెప్తుందో. ఎప్పుడు నీ ముందుంటా ఇట్లా వింటున్నారంటే వీళ్ళు ఎంత భాగ్యవంతులు అంటుంది. కానీ మన రాజు యొక్క మాటలు మనం కూడా ఎప్పుడు వినటానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నారంటే మనం ఎంత ధన్యులమి, మనం ఎంత భాగ్యవంతులమి. ఆ మాటలు ప్రకటించే వారిలో మనం ఉండాలి. మన మీద ఎన్ని నిందలు, ఎన్ని అపవాదులు, ఎంత రకాలుగా మనుషులు ప్రేరేపించబడుతున్నప్పటికీ కూడా అపవాది ఈ దినాల్లో, చివరి దినాల్లో మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో శిష్యులు అడిగారు, అయ్యా నువ్వు వచ్చేటప్పుడు రాకడికి సూచనలు ఏంటి అని అడిగినప్పుడు ఆయన ఫస్ట్ మాట ఏం చెప్పారో తెలుసా? మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు మిమ్మల్ని మోసపరుస్తారు. ఇది మొదటిది చెప్పింది. తర్వాత భూకంపాలు వస్తాయి, తర్వాత యుద్ధాలు వస్తాయి, తర్వాత తెగుళ్ళు వస్తాయి. ఇదన్నీ తర్వాత చెప్పారు. ఫస్ట్ సూచన ఏంటంటే మిమ్మల్ని మీ పక్కన ఉన్నోళ్ళే మోసపరుస్తారు. కాబట్టి అలాంటి మోసపరితమైన దినాలు మనం చూస్తున్నామా లేదా? మనం వీళ్ళు చేస్తారా మోసం అని అనుకున్న వాళ్ళు చేసేస్తున్నారు కదా. అలాగా మన జీవితాల్లో మనమే చూసేస్తున్నాం. ఒకప్పుడు మోసం అంటే అది చాలా పెద్ద పదం. ఎక్కడన్నా మన ఊర్లలో వినాలంటే అతను ఎక్కడో పెద్ద మోసం చేశాడు అంటే అతను ఎంతో చాలా దుర్మార్గుడైతే అలాంటివి చేస్తాడు అన్నట్టుంది. ఈ రోజు పక్కనే మనోళ్ళే అనుకున్నోళ్ళే, ఇంట్లో కుటుంబస్తులే అనుకున్నోళ్ళు, లేకపోతే స్నేహితులు అనుకున్నోళ్ళు, లేకపోతే మనతోటే ఉంటున్నోళ్ళు, మనతోటే పడుకున్నోళ్ళు, వీళ్ళే మనల్ని మోసం చేస్తా ఉంటే చూడండి చివరి దినాల్లోకి ఎలా వచ్చేసాం అన్నది మనం గ్రహించాలి. ఈ దినాల్లో అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతా ఉంటది. కాబట్టి దాని నోటికి దొరికిపోయామా మింగేసినట్టే, ఇంకా అయిపోయింది దాని పని. కాబట్టి ఈ దినాల్లో చూడండి ఇక్కడ ఆమె చెప్తున్నటువంటి ప్రతి విషయము కూడాను, నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక అని ఆమెకి యెహోవా ఎవరో తెలియదు. ఆమె వేరే దేశం నుంచి వస్తుంది. అప్పటికి యెరూషలేములో ఉన్న వాళ్ళకి మాత్రమే యెహోవా అంటే ఎవరో తెలుసు. మిగతా ఎక్కడున్న వాళ్ళకి కూడా విగ్రహాలు తప్పించి దేవుణ్ణి ఆరాధించడం తెలియదు. కానీ ఈమె అంత దూరం నుంచి తెలుసుకొని వచ్చి ఆయన నామానికి స్తోత్రము కలుగునుగా కానీ ఒక అన్యురాలైనటువంటి ఆమె ఆయనను ప్రకటిస్తుంది. ఈరోజు మనం చెప్పేదాన్ని బట్టి కూడాను, మనం కూడాను మాట్లాడే స్వార్థలను బట్టి కూడాను మన దేవుణ్ణి అన్యులు వచ్చి చెప్పగలిగే స్థితిలోకి ఈరోజు ఎదగాలి మనం. కానీ మనం ఇంకా కూడాను ఎక్కడ వాసిన వాళ్ళము అక్కడే నిలబడిపోతా ఉన్నాము. కాబట్టి దేవుడు ఇదిగో ఈ దినం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఈమె విషయాన్ని గురించి మరలా తాను భూమి మీద ఉన్న దినాల్లో ఇది జరిగి యేసుక్రీస్తు ప్రభు వారే ఈ లోకంలోకి వచ్చి ఇప్పటికి 2025 సంవత్సరాలు. దానికంటే ముందు పాత నిబంధన రాసింది 2000 సంవత్సరాల క్రితాల సంగతులు, అంటే 4000 సంవత్సరాల క్రితం సంగతులు ఎత్తి చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభు వారు తాను ఉన్నటువంటి సమయంలో. అవి ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు అవి మనం చదువుకుంటున్నాము అంటే చూడండి, ఏ తరం వారికైనా సరే సరిగ్గా సరిపోయేటట్టు బైబిల్ గ్రంథము ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అప్పుడు తరం వాళ్ళకి రాశారు కావాలా అనుకోవడానికి లేదు. ఆ తరం వాళ్ళకి సంబంధించిన విషయాలే ఈ తరంలో మనకు ఉపయోగపడే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు అలా రాపించారనమాట. కాబట్టి చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటలు మళ్ళా మత్తయి సువార్త 12వ అధ్యాయం దగ్గరికి వస్తే మనం ముగించుకుందాం. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం దగ్గరికి రాగలిగితే 42వ వచనంలో, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయడానికి ఆమెకు అన్ని రకాలుగా హక్కు ఉంది. హక్కుందా లేదా? తను ఎక్కడి నుంచి అంత దూరం నుంచి ఎందుకు వచ్చానంటే అక్కడ అతని గురించి మాట్లాడుతూ ఇదిగో ఇతను జ్ఞానంగా ఉన్నాడు, ఇతని భోజనం మీద పదార్థాలు బాగున్నాయి, ఇతనికి ఉపచారం చేస్తున్న వాళ్ళని చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది, అతని యొక్క మందిరాన్ని చూస్తే ఆశ్చర్యంగా ఉంది, నాకు అతను వస్త్రాలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది, ఇక్కడ జనులను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది, ఆ జ్ఞానాన్ని చూస్తే ఆశ్చర్యంగా ఉంది అని అంటూ ఉందన్నమాట. ఇన్ని రకాలుగా ఒక నార్మల్ మనిషిని గురించే ఆవిడ విని వచ్చినప్పుడు మన రాజుని గురించి విని కూడా మనం ఇంకా ఎటువంటిది
ప్రకటించలేక, సువార్తను ప్రకటించకుండా, మారు మనసు పొందకుండా, ఇవన్నిటిలో మనం వెనకబడిపోతూ ఉంటే వాళ్ళందరూ లేచి నుంచొని మన మీద వీళ్ళకి తీర్పు బాగా శిక్ష వేయండి, బాగా శిక్ష వేయండి అని చెప్పేసి చివరి దినాల్లో అంటారనమాట, తీర్పు దినంలో. కాబట్టి అలాంటి స్థితిలో ఉండకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినము ఇదిగో 2 విషయాలు, యోనా ప్రకటన విని మారు మనసు పొందిన ఆ 1,40,000 మంది గురించి చెప్తూ ఉన్నారు. అలాగే దక్షిణ దేశపు రాని విమర్శ దినంలో మీ మీద తీర్పు చెప్పకుండా ఉండులాగా ఈ తరం వాళ్ళు మారమని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన అందరితోటి మాట్లాడుతున్నారు. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.